హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ది బెస్ట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆవకాయ బిర్యానీ అండి. ఇది చేసుకోవడం చాలా సులభం, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తినే మనకు కొత్తగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఆవకాయ బిర్యానీ కోసం ఒక గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నానండి. మరొక గిన్నెలో 4 గ్లాసుల నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి ఒక స్పూన్ ఉప్పు వేశాను. 2 దాల్చిన చెక్క ముక్కలు, 4 ఇలాచీలు, 4 లవంగాలు, ఒక స్పూన్ సాజీరా, ఒక బిర్యానీ ఆకు, కాస్తంత పుదీనా, కాస్తంత కొత్తిమీర వేశాను. వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకుందామండి. నూనె ఎందుకు వేసుకుంటామంటే అన్నం పొడపొడలాడుతూ వస్తుంది. ఇది అయ్యే లోపల పక్క స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకున్నానండి. నేను మందంగా ఉండడానికి కుక్కర్ గిన్నె పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. వేడైంది కదండి. 2 బిర్యానీ ఆకులు వేశాను, 2 దాల్చిన చెక్క ముక్కలు, ఇలాచి, లవంగాలు, మరాఠీ మొగ్గ, జాపత్రి, అనాస పువ్వు, 1/2 స్పూన్ సాజీరా వేసి కలుపుకుందాం. మనం పచ్చళ్ళలో కారం ఉంటుంది, పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి 1/2 స్పూన్ కారం వేసుకుందామండి. 1/2 స్పూను గరం మసాలా వేసుకుందాం. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాం. ఉప్పు వేసుకుందామండి. పచ్చళ్ళలో ఉప్పు ఉంటుంది, అన్నంలో కూడా ఉప్పు వేసాం కదండి, అందుకే తగ్గించి వేసుకోండి.
రెడీ అయిపోయింది కదండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు వెంటనే తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా కొత్త నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. డిస్క్రిప్షన్లో పెట్టి